హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా స్పైసీగా ఉండే మష్రూమ్ 65ని ప్రిపేర్ చేద్దామండి. నేనైతే 250 గ్రాముల మష్రూమ్ని తీసుకున్నాను. వీటిని వీడియోలో చూపించిన విధంగా ఇలా పెద్ద పెద్ద పీసెస్లుగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మష్రూమ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మష్రూమ్ అన్నింటినీ కట్ చేసిన తరువాత వీటిని పసుపు ఉప్పు వేసిన నీటిలో శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. పసుపు వేసిన నీటిలో కడగటం వలన ఏవైనా క్రిములు ఉంటే పోతాయండి. వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. తరువాత ఒక బౌల్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసి దీనిలో ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ను వేసుకోవాలి. అలాగే దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు మష్రూమ్కి పట్టించి తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు శనగపిండి, కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్, అలాగే కొద్దిగా నువ్వులను వేసి కొద్దిగా నీరు పోస్తూ స్మూత్గా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి, లేదంటే మష్రూమ్ చిన్న చిన్న పీసెస్లుగా విరిగిపోతాయి. అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా నీరు వేసి కలుపుకోవాలండి. పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. తరువాత వీటిని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మష్రూమ్ని ఒక్కొక్కటిగా వీడియోలో చూపించిన విధంగా వేస్తూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి కొద్దిగా కరివేపాకును, పచ్చిమిర్చిని అదే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని మనం ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్ ప్లేట్లోనికి తీసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బ్లాక్ సాల్ట్ వేసి సర్వ్ చేసుకోండి. ఇది రైస్లోకి సైడ్ డిష్గాను, సాయంత్రం స్నాక్స్లోకైనా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.